హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నచ్చేసావే' ఎపిసోడ్ 27. ఆనంది ఇక వెళ్తాను అని లేచి నిలబడడంతో కృష్ణకి ఆమె వెళ్ళడం ఇష్టం లేక ఆనంది చెయ్యి పట్టి లాగగానే కృష్ణ ఒడిలో వాలింది. రేయ్! ఏం చేస్తున్నావురా? అని ఆనంది అరిచేలోపే కృష్ణ అతడి పెదాలతో ఆమె పెదాలని టచ్ చేసి వదిలి బాయ్, గుడ్ నైట్ అని కృష్ణ నవ్వుకుంటూ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళిపోయాడు. అంతే. అతడు ఏం చేశాడో నిమిషం షాక్‌లో ఉన్న ఆనంది చుట్టూ చూసేసరికి ఆమె ఒక్కతే ఆ చీకట్లో ఉంది. కృష్ణ కిందికి వెళ్ళిపోయాడు. రేయ్ దొంగ సచ్చినోడా! పాపం పోనివ్వు. వీడేదో బాధలో ఉన్నాడు. కాస్త ఓదార్చుదామని నేనొస్తే నువ్వు వేసే వేషాలు ఇవా? నువ్వు నా చేతికి దొరకరా? నిన్ను రేపు చపాతీ పిండి పిసికినట్టు పిసకకపోతే అప్పుడు నా పేరు ఆనందినే కాదురా మూర్ఖుడా! పెద్ద పాపివిరా నువ్వు. పాపిష్టోడా! అని ఆనంది నోటికి వచ్చిన బూతుల్ని కృష్ణని తిట్టుకుంటూ అతడు లాగడంతో కాస్త అతడి ఒడిలో పడి మళ్ళీ అతడు వెళ్ళేసరికి ఆమెను కింద కూర్చోబెట్టి వెళ్ళడంతో ఆమె నడుము కాస్త పట్టేసినట్టు అవ్వడంతో వీడి వల్ల ఈ పెయిన్ ఒకటి నాకు మళ్ళీ అని లేచి నడుముని అటూ ఇటూ స్ట్రెచ్ చేసి మెల్లిగా వాళ్ళ ఇంటి మీద నుండి వీళ్ళ ఇంటి మీదకి జంప్ చేసి మెల్లిగా నడుచుకుంటూ కిందికి వెళ్తూ ఉంటే స్టెప్స్ పక్కనే ఉన్న కృష్ణ మెల్లిగా ఆమె మాటలన్నీ విని ఆమె వేషాలు అన్నీ చూసి నవ్వుకుంటూ అప్పుడు ఇంట్లోకి వెళ్ళి అమ్మమ్మ, నేను భోజనం పెట్టుకుంటాను కదా! నువ్వెందుకు ఇంత సమయం వరకు మెలకువగా ఉండడం? నేను తింటానులే. నువ్వు వెళ్లి పడుకో పో అన్నాడు. నీకు కడుపు నిండా పెట్టకపోతే నాకెక్కడ నిద్రొస్తుంది నా కన్నయ్య తండ్రి. అయినా ఏంటే తండ్రి ఇవాళ ఇంత డల్‌గా ఉన్నావు? రోజు త్వరగానే అన్నం తింటావు కదా! అని రేవతి గారు టీవీ ముందు నుండి లేచి కిచెన్‌లోకి వెళ్లి ఆమ్లెట్ వేసి తీసుకువచ్చి మనవడికి ఆవిడే భోజనం తినిపిస్తూ "ఏమైందే కన్నయ్య ఇవాళ?" అని అడిగారు మృదువుగా. "ఏం లేదు. అమ్మ గుర్తొచ్చిందంతే" అని చెప్పాడు కృష్ణ. దాంతో రేవతి గారి కళ్ళల్లోకి కూడా కన్నీళ్లు వచ్చి చేరాయి. "ఇదిగో నువ్విప్పుడు ఏడ్చి నన్ను ఇంకా బాధ పెడితే నేను అన్నం తినకుండా వెళ్ళిపోతాను చెప్తున్నా" అని బెదిరించాడు కృష్ణ వాళ్ళ అమ్మమ్మని. "ఏడవట్లేదు లేరా కన్నా! నాకు కూడా నా కూతురు గుర్తొచ్చింది అంతే" అని ఆవిడ కన్నీళ్లు కొంగుతో ఒత్తుకొని మనవడికి కడుపు నిండా తినిపించి "మీ అమ్మెక్కడ ఉన్నా నిన్నే చూస్తూ ఉంటుంది. నీ సంతోషమే తను కోరుకుంటుంది. సరేనా? నువ్విలా బాధపడుతూ ఉంటే, అయ్యో! నా కొడుకు బాధపడుతున్నాడు కదా! నా కొడుకుని చూసుకునే వాళ్ళే లేరు అని మీ అమ్మ కూడా బాధపడుతుంది. అందుకే ఇలా ఉండొద్దు. నా కన్నయ్య ఎప్పుడూ సంతోషంగా ఉంటే, మీ అమ్మ కూడా ఎక్కడ ఉన్నా నిన్ను సంతోషంగా చూస్తూ ఉంటుంది. సరేనా? బాధపడొద్దు తండ్రి" అని మనవడి మూతి తుడిచి, కృష్ణకి నీళ్లు తాగించి రేవతి గారు వెళ్లి సోఫాలో కూర్చోవడంతో కృష్ణ కూడా వెళ్లి వాళ్ళ అమ్మమ్మ ఒడిలో తల పెట్టుకొని కాసేపు పడుకొని వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ వింటూ అలాగే నిద్రపోయాడు. నా బంగారు కన్న ఎంత పెద్దోడైనా కూడా ఇంకా అమ్మ కూచినే నా మనవడు అని మనవడి బుగ్గన ముద్దు పెట్టి మనవడికి మెటికలు విరిచి కృష్ణను సోఫాలో సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఆవిడ రూంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మమ్మ ఒడిలో హాయిగా నిద్రపోయిన కృష్ణకు అర్ధరాత్రి మెలకువ రావడంతో చుట్టూ చూసి సోఫాలో పడుకున్నాడు అని అర్థమై మెల్లిగా లేచి అతడి రూంలోకి వెళ్ళాడు. మార్నింగ్ కృష్ణ కాలేజ్‌కి, ఆనంది స్కూల్‌కి వెళ్ళే టైంలో కృష్ణ బైక్ మీద బయటికి వచ్చేసి "గుడ్ మార్నింగ్ టీచర్ అమ్మా" అన్నాడు. మనోడు నిన్నటి కన్నా కాస్త హుషారుగా కనిపించడం, పైగా నైట్ చేసిన బీభత్సానికి ఆనందికి ఒళ్ళు మండి తన హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న వాటర్ బాటిల్ తీసి కృష్ణ వైపు విసిరింది. అది మనోడు చాలా ఈజీగా క్యాచ్ పట్టేసి, "ఏంటే పొద్దు పొద్దున్నే నా మీద పగబట్టేశావు" అన్నాడు నవ్వుతూ. కృష్ణ నవ్వుకు ఇంకా మండుతూ ఉంటుంది ఆనందికి. ఆమె కోపంగా బుసలు కొడుతూ అతడినే చూస్తూ ఉంటే, కృష్ణ బైక్ పక్కకి పెట్టి వాటర్ బాటిల్ క్యాచ్ పట్టుకొని ఆనంది దగ్గరికి వచ్చి, "ఏంటే మరీ అంత చంపేసేలా చూస్తున్నావు" అని ఆ వాటర్ బాటిల్ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టి, "ఏమైంది?" అని అడిగాడు. నైట్ ఏం చేశావురా నువ్వు? నేనేం చేశాను? తెలియని క తెలియనట్టు కథలు పడకురా కృష్ణ నా దగ్గర. అరె! తెలియదు. నిజంగా నాకు గుర్తులేదే.
నీకు గుర్తుంటే చెప్పొచ్చు కదా! అని ఆనంది దగ్గరికి జరిగాడు కృష్ణ. ఇదిగో ఈ పిచ్చి వేషాలు వేస్తేనే మరి నాకు మండేది. దూరం జరగరా ముందు నువ్వు. ఏదో ఒక రోజు ఫ్యూచర్‌లో ఇలాంటి మూమెంట్ నీకు కూడా వస్తుందే. అప్పుడు నువ్వు ఎంత నన్ను దగ్గరికి రమ్మని పిలిచినా నేను రాను. అప్పుడు చెప్తాను నీ సంగతి. ఒకసారి మొహం వెళ్లి అద్దంలో చూసుకోపోరా నువ్వు ముందుగా. నాకేంటే నేను అందగాడిని అని నాకు తెలుసే. అలా చెప్పుకు తిరగకపోతే బతకలేం లేరా! నీకు కూడా కుళ్ళే నేను అందంగా ఉంటానని. కదా! అవును. నిన్ను చూసే కుళ్ళుకోవాలి మరి. నాకు పని పాట లేదు. ఇక పక్కకి ఎళ్ళు. ముందు నాకు టైమవుతుంది. స్కూలుకి వెళ్ళాలి. వెళ్దువు గాని ఒక్క నిమిషం ఆగవే అని స్కూటీ హ్యాండిల్ మీద చేయి వేసి కృష్ణ ఆనందికి పూర్తిగా దగ్గరకి జరిగి నాలుకని నోట్లో రౌండ్‌గా తిప్పుతూ మరేమో నైట్ ఊరికే పెదాలు టచ్ చేసి వదిలేశాను. పూర్తిగా ఒక డీప్ కిస్ ఇవ్వొచ్చు కదా! ప్రాణం అల్లాడిపోతుందే. వాటిని టేస్ట్ చేయాలి అని కృష్ణ రొమాంటిక్‌గా ఆనంది పెదాల వైపు చూస్తూ ఉన్నాడు. అంతే పాపం బాబుగారి చూపులకు ఇక్కడ ఆనందికి లోపల ఏదో అయ్యింది. కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయ్యి, అదంతా తగ్గించుకుంటూ కృష్ణని ఎంత కోపంగా చూడాలో అంత కోపంగా చూస్తూ, "నిన్ను చంపినా పాపం లేదురా" అని అంది. "అయ్యో! ఒక్క కిస్‌కి ఏమవుతుందే" అని మెల్లిగా ఆనంది నడుముని గిల్లాడు కృష్ణ. అంతే ఆనంది ఒక్కసారిగా ఉలిక్కిపడి, "రేయ్! రోడ్డు మీదున్నాము మనం. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు?" అని అరిచింది. ఏంటోనే నిన్ను చూస్తే నా చేతులు అస్సలు కుదురుగా ఉండవు. ఏం చేయమంటావు మరి నన్ను? నరికేయాలి ఆ చేతుల్ని. అప్పుడు గాని సెట్ అవ్వవు. ఎదవ మొహమోడ అని కృష్ణని తిట్టుకుంటూ అతడు గిల్లిన దగ్గర రుద్దుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసి ఇక తను కూడా స్టార్ట్ అయ్యింది. ఆనంది వెళ్తుంటే కృష్ణ నవ్వుకుంటూ ఆమె వెనకాలే బైక్ స్టార్ట్ చేసి అతడు కాలేజ్‌కి పయనమయ్యాడు. మనోడు వెళ్ళగానే వెంకీ, మనోజ్‌తో కాసేపు ముచ్చట్లు అయ్యాక క్లాస్‌లోకి వెళ్ళగానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ రోజు కూడా అన్విక తినేసేలాగా కృష్ణని చూస్తూ ఉంటుంది. ఉన్నోడు ఉండక వెంకీ, "రేయ్ మామ ఆ పిల్ల నిన్నే కొరుకు తినేలా చూస్తుందిరా" అని చెప్పాడు. "దాని గురించి ఇంకొక్కసారి నా ముందు మాట్లాడావనుకో గొంతు పిసికి చంపుతా ఎదవ నోర్ముయ్" అని కసిరాడు కృష్ణ వెంకీని. ఏంటో వీడు ఇంతమంది అమ్మాయిలు వీడిని చూస్తుంటే వీడు పట్టించుకోడు. కనీసం మమ్మల్ని అయితే దేకను కూడా దేకేవాళ్ళు లేరు అని సార్ క్లాస్ చెప్తూ ఉంటే అది వినకుండా మనోడు ఎవరెవరిని చూస్తున్నారా అని చూసే పనిలో ఉన్నాడు. లంచ్ టైంలో క్యాంటీన్‌లో కృష్ణ, మనోజ్, వెంకీ లంచ్ చేస్తూ ఉంటే అన్విక వాళ్ళ వెనక టేబుల్‌లోనే కూర్చొని కృష్ణని చూస్తూ ఉంటుంది. "నువ్వలా చూసి వేస్ట్‌నే. అతడు కనీసం నిన్ను చూడడు కదా! ఇలానే చూస్తూ ఎన్ని రోజులు టైం వేస్ట్ చేస్తావు?" అని అన్నారు. దానికి ఓ టైం రావాలి కదా! దానికి ఓ టైం రావాలి కదా! అప్పటి వరకు వాడిని చూస్తూ గడిపేస్తా. ఆ తర్వాత వాడు నా చేతికి చిక్కాక వాడిని ఎలా ఆడించాలో నాకు తెలియదా? వాడిని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు అని కసిగా కృష్ణని చూస్తూ ఉంటుంది అన్విక. ఇంకా ఉంది.